ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు పెంచారు అని అనుకోవాలా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు గుంటూరు వెళ్ళి అక్కడ జైలు దగ్గరికి నందిగం సురేష్ని ములాఖత్తులో భాగంగా పరామర్శించి వచ్చిన తర్వాత అక్కడ దాడి ఎందుకు జరిగింది, ఆ సందర్భంలో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేది, అలాగే ప్రకృతి విపత్తు విజయవాడ కాస్త విలయవాడగా మారిపోవడానికి మరొకసారి బాబు గారే కారణం, ఆయన మీద ఎందుకు నెగ్లిజెన్సీ కేసు పెట్టకూడదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయా, నిజంగా వైసీపీకి జోష్ తేవడానికి మాత్రమే ఆ సందర్భంలో అక్కడ మాట్లాడాల్సి వచ్చిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఇందులో రెండు అంశాల గురించి చర్చించాలి అనేది. అందులో మొదటగా అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆయన మాట్లాడారు ఒకసారి, ఎందుకంటే అవి మనం మాట్లాడకూడదేమో, ఒకసారి ఆయన మాటలోనే విందాం. అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే ముఖ్యమంత్రిని ప్రేమించేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించేవాళ్ళు చేస్తారా? చూడకూడదు అనుకునేవాళ్ళు పార్టీ దగ్గరికి వెళ్తే అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. రైట్, ఇది సార్ ఏం చెప్పింది అంటే ఆ బోసిడీకే అనే పదానికి ఆయన అర్థం కూడా చెప్పారు, అప్పుడు కూడా చెప్పారు, మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీడియా ముందు చెప్పడం. ఆ మాట అనగానే అక్కడ ఉన్న వాళ్ళ నుంచి ఒక భావోద్వేగం అయితే ఖచ్చితంగా వస్తుంది. నిజంగా దానికి అర్థం అదే అయినా కాకపోయినా ఏదైనా మరొకసారి భావోద్వేగం రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా ఇక్కడ కనిపించిందా, లేదంటే ఆయన లాస్ట్ లో అన్నమాట ధర్నా కోసం వెళ్తే వైసీపీ నాయకులు వాళ్ళ మీదే దాడి చేసే ప్రయత్నం టీడీపీ నాయకులు చేశారు అనేది. ఇందులో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. ఇక్కడ ఆ బూత్కి అదే అర్థం అన్నది మాత్రం వాస్తవం. ఆ రోజున కూడా మనం మాట్లాడుకున్నాం. అందులో అతను అన్నటువంటిది ఖచ్చితంగా తప్పే. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్నాడు అధికార ప్రతినిధి అన్నటువంటి. అప్పట్లో జగన్ నోటి వెంట రాలేదు ఈ మాట, వేరే నాయకులు చెప్పుకొచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లాంటి బూత్ మాట్లాడారు అన్న. ఆయన నోట్లో నుంచి వినబడింది మొట్టమొదటిసారి. అది ఎందుకు అంటే వాస్తవంగా నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, దుర్మార్గం చేశారు అని చెప్తున్నప్పుడు అసలు ఆ దాడి ఎందుకు జరిగింది అన్నది ఈయన ఈ పదం వాడి గుర్తు చేయడం వలన విషయం పబ్లిక్కి గుర్తుకుంది. ఎందుకంటే మనం ఇది అప్డేటెడ్ అవ్వట్లేదు, మనం అవుట్డేటెడ్ అవుతున్నాం. నిన్నటి మర్చిపోతున్నాం, నేడు కొత్తది అవుతుంది. ఆనాడు కొన్ని విషయాలు మరుగున పడిపోతాయి. అసలు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని గుర్తుంది, కానీ ఎందుకు దాడి జరిగిందో గుర్తులేదు. అదే కదా అది చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఆయన చెప్పినట్టు అక్కడ ఆయన ముఖ్యమంత్రి, అప్పుడు ప్రభుత్వం ఏం చెయ్యాలి? చట్టపరంగా ఇలాంటి భాష మాట్లాడారని కేసు పెట్టాలా, 41 నోటీస్ ఇవ్వాలా, వివరణ తీసుకోవాలి. ఆ బూతు మాట్లాడినటువంటి దానికి సంబంధించి క్రిమినల్ కేసులు ఉండవు వాటిట్లలో, బూతులు మాట్లాడిన దానికి పట్టా మీద ఏదో కేసు పెట్టినట్టున్నారు. అప్పుడు అదే అనేది క్రిమినల్ కేసు, దుర్భాషలు అనేది కేసు పెట్టారు. ఆ కేసు మీద అరెస్టు, బెయిల్ వచ్చేసింది కదా వెంటనే. 41 నోటీస్ ఇచ్చేసేయమని, అదే వెంటనే 41 నోటీస్ ఇచ్చి పంపించేయమని చెప్పింది కోర్టు. కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేయాలి? పరువు నష్టం దావాలంటే వెయ్యాలి. అయితే పట్టాభి రేంజ్ తన రేంజ్ కాదనుకుని తను చేయలేదనుకుంటా పరువు నష్టం దావా. ఇంకోటి ఎట్లాగో పోలీసులతో ఆ రోజు చేయాల్సిన పని చేయించేసాం కదా ఆగిపోయారు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. రెండవది, అక్కడ పార్టీ పరంగా వెళ్ళినటువంటి వాళ్ళు ధర్నాకి వెళ్ళారు అనేది పచ్చి అబద్ధం. వాళ్ళు ధర్నాకి వెళ్ళాల, దాడి చేయడానికే వెళ్ళారు. దిగడంతోనే కర్రలు రాడ్లు బుచ్చుకుని పగలగొట్టారు. వాళ్ళు వెళ్ళింది ధర్నాకి. ధర్నా సందర్భంగా లోపల వాళ్ళు దాడి చేస్తుంటే ఆ సందర్భంగా 2 రాళ్లు పడి ఉండొచ్చు అనేది పచ్చి అబద్ధం. అంటే ఇందులో ఇంకో మాట కూడా ఓకే
ఎవరు ఆలోచించి ఎవరో స్కెచ్ గీసి వేయలేదు, ఎవరో చెప్తే వెళ్ళలేదు అనే మాట కూడా అన్నారు. అది కవర్ చేసుకురావడం తన వాళ్ళని. ఎందుకంటే ఎవరో చెప్పకుండా గబక్కన ఆవేశం వచ్చి ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున మరి రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోవాలిగా. అంటే మిగతా కార్యకర్తలు ఎవరికి ఏ ఫీలింగ్ రాలేదా? మామూలుగా జగన్ని ఈ మాట అన్నాడని తెలిసినప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు జరగాలి కదా, జరగలేదు కదా. అంటే అంత లైట్ తీసుకున్నారా జగన్ని? జగన్నే కదా అలా అమ్ముకోడక అంది, నా మమ్మల్ని కాదు కదా అని ఫీల్ అయ్యారా? వదిలేశారా? కానీ ఎందుకు లేదు అంటే అది కామన్గా ఈ బూతులు అనేది వీళ్ళకి అలవాటు అయిపోయి ఉన్నాయి రాజకీయ పార్టీలో ఉండే కార్యకర్తలు. ఇప్పుడు ఇంకా ఈయన ఆ పదానికి అర్థం చెప్పాడు. ఇప్పుడు ఆ మాదచ్చదు, బోషడీకే, ఈ పదాలకి పచ్చి బూతు అర్థాలు ఉన్నాయి. అది తెలియని వాళ్ళు చాలా క్యాజువల్గా వాడేస్తుంటారు. ఇప్పుడు తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్త పడతారేమో. పాయింట్ అలా ఏంటంటే ఆ మాట అన్నటువంటి సందర్భంలో కాకుండా ఆ తర్వాత రియాక్ట్ అయినటువంటి వాళ్ళు పక్కా స్కెచ్తో వెళ్ళారు. స్కెచ్తో వెళ్ళలేదని చెప్పడం తప్పు. ఆ స్కెచ్ వెనకాల ఎవరున్నారు అన్నటువంటిది ఒకటే ఇక్కడ ఇష్యూ. రెండవది, అక్కడ మా వాళ్ళు అప్పట్లో చట్టం తన పని తాను చేసుకుపోయింది, 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు, వదిలిపెట్టేశారు. అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వదిలిపెట్టేశారు. ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు, వదిలిపెట్టేసేస్తారు 4 రోజులు పోతే. ఇంకా ఆ చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసినట్టే కదా. ఆ రోజునే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ మాట మాట్లాడాడో ఆ రోజున కూడా అదే మాట మాట్లాడాడు, బీపీలు వస్తాయి ఇట్లా అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబుని మనం తిట్టినప్పుడు కూడా బీపీలు వస్తాయి అవతల వాళ్ళకి, లోకేష్ మనం పప్పు అన్నప్పుడు కూడా బీపీలు వస్తాయి అవతల వాళ్ళకి. వాళ్ళు కూడా కొట్టచ్చా? వాళ్ళు పగల కొట్టచ్చా? ఒక బాధ్యతాయుతమైన స్థానంలో రాజకీయ నాయకులుగా, అదిలో అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు అనకూడదు, ఇవాళ అనకూడదు, అందులో తప్పు లేదని అనొద్దు. ఆవేశంలో జరిగింది, ఇప్పుడు అవి ప్రతీకారాలు తీర్చుకోవద్దని చెప్పడం వరకు కరెక్ట్. కానీ అలా కాకుండా అందులో స్కెచ్ ఏమీ లేదు, లేకపోతే అక్కడ ఎవరో చెప్తే వెళ్ళలేదు, ఇట్లాంటి అలాగే ధర్నా చేయడానికి వాళ్ళకి వాళ్ళే 100 మంది, ఇప్పుడు 83 మంది మీద 83 మందికి నోటీసులే ఇచ్చారు అందులో గుర్తించి. అంటే దాదాపు 100 మంది పైగానే వెళ్ళారు. అంతమంది ఎవరో చెప్పకుండా గ్యాదర్ అయిపోయి వెళ్ళిపోవడం అనేది కూడా సాధ్యం కాదు కదా ప్రాక్టికల్ గా. అదే చెప్పేది, ఆవేశంతో వెళ్ళారని చెప్పడం అనేది అమాయకత్వం అంటున్నాను నేను అనేది. బేసిక్ గా ఆవేశంతో వెళ్ళింది కాదు, పక్కా స్కెచ్తోనే వెళ్ళారు. అందులో 3-4 ప్రాంతాల నుండి వచ్చారు, 3-4 నియోజకవర్గాల నుండి. అంటే జగన్ దగ్గర మెహర్బానీ పొందాలనుకున్నటువంటి వాళ్ళు తమ మనుషులతో చేయించిన ఘాతుకం అది. రాష్ట్ర కార్యాలయం మీద దాడి సమైక్యాంధ్ర ఉద్యమాల టైంలో కూడా జరగల, తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల టైంలో కూడా. అదే హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, కాంగ్రెస్ ఆఫీస్ ఉంది, ఇవన్నీ. అప్పుడు కూడా జరగని దాడి కదా అది. విభజిత రాష్ట్రంలో అలాంటి జరగడం తప్పు కదా, దాన్ని ఇంకా సమర్థించాలని చూసుకోవడం తప్పు. మరోసారి భావోద్వేగం రెచ్చగొట్టేలాగా ఈ వ్యాఖ్యలు, అంటే ఇప్పుడు మీడియా ముందు ఆ పదం వాడడం ఈ సందర్భమా అసందర్భమా? ఖచ్చితంగా. అంటే ఆ సందర్భం ఏంటో మీడియా మర్చిపోయింది. ఇప్పుడు జగన్ అక్కడికి వస్తున్నాడు, జైలుకి వస్తున్నాడు, సురేష్ జైల్లో ఉంటే పరామర్శిస్తున్నాడు అని మాత్రమే రాసి జాగ్రత్తగా అసలు విషయాన్ని అవాయిడ్ చేసింది. ఇప్పుడు చంద్రబాబు ఆ మధ్యన అప్పట్లో జగన్ ఎవరిని అరెస్ట్ చేయించినప్పుడు వాళ్ళు జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించారు, కడప దగ్గర అట్లాగా, చిత్తూరు దగ్గర అక్కడ అట్లాగా వెళ్ళినప్పుడు ఆ కేసు ఏంటో, వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారో రాసింది అప్పుడు పత్రిక, మీడియాలన్నీ కూడా, తెలుగుదేశం అనుకోని మీడియా అంతా. అదే ఇక్కడ ఈ కేసులో ఏం రాయకుండా ఏదో జైల్లో ఉగ్రవాదో, తీవ్రవాదో, లైంగిక వేధింపుల క్రిమినల్ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళాడు అన్నట్టు రాస్తున్నారు అక్కడ. ఇది రాజకీయపరమైన కేసు, దాడి చేయడాన్ని సమర్థించం. అదే సందర్భంలో దాడి రాజకీయ ఉద్దేశాలతో జరిగింది. అలాంటి వ్యవహారాలని అదేదో తీవ్రవాద చర్యలాగానో అలా చూపెడుతున్నారు. అందుకని ఆయన ఆ పదం వాడడం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఇదేమీ లేదు అన్నటువంటిది. అది మరొకసారి అయితే ఒకటిసారి 2021లో జరిగింది, ఇది దాదాపు 3-4 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఒక పక్క వరదలు, రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతున్న టైంలో డైవర్షన్ కోసం చేసింది నిజంగా జగన్ గారు ఈ సందర్భాన్ని చూసి ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం. తెలుగుదేశం కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా
అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా గూడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి వీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. ఇది సార్, అంటే ఈయన మొదటి నుంచి ఈ మాట అన్నారు, ఎవరు ఎలా విమర్శించినా ఏం చేసినా ఆ గేట్లు ఎత్తేసి ఆయన ఇల్లు మునిగిపోకుండా ఆ నీరు విజయవాడ మీద వదిలేడు. దాని మీదే స్టిక్ అనే ఉంది వైసీపీ మొత్తం పార్టీ అంతా కూడా. మళ్ళీ అదే ప్రస్తావించడం. కాకపోతే కొత్తగా ఇప్పుడు నేను మాట్లాడిన మాట నెగ్లిజెన్సీ వల్ల ఇదంతా జరిగింది, నెగ్లిజెన్సీ కేసు ఎందుకు పెట్టకూడదు. అప్పుడు మారినట్టు మొన్నటిదాకా కుట్ర అన్నారు, ఇప్పుడు నెగ్లిజెన్స్ అన్నారు. కుట్ర వేరు, నిర్లక్ష్యం వేరు. నిర్లక్ష్యానికి కేసు ఉండదు, నిర్లక్ష్యానికి పరిహారమే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమంత్రి సకాలంలో స్పందించలేదు అనేది నిర్లక్ష్యం. అదే కుట్రపూరితంగా అంటే వేరు కదా. అంటే ఫ్లడ్స్ వచ్చే ముందు తెలిసి కూడా చెప్పకపోవడం ఆయన రేజ్ చేసిన పాయింట్ అక్కడ. అదే కదా నేను అనేది, నెగ్లిజెన్స్ అనేది నిర్లక్ష్యం కాదా? అది నెగ్లిజెన్స్ ఎందుకు అవుతుంది? కుట్రపూరితం అని చెప్తున్నారు కదా. ఈయన ఏమంటున్నారు, అమరావతిలో ఉన్న తన ఇంటిని కాపాడుకోవడానికి కోసం ఇక్కడ నీళ్లు వదిలిపెట్టారు అన్నారు నిన్నటిదాకా. అవును, ఇప్పుడు రూట్ మార్చేలా. ఇప్పుడు మాట్లాడుతోంది నెగ్లిజెన్స్ అంటున్నారు, నిర్లక్ష్యం అంటున్నారు. అవును, అప్పుడు మరి కుట్రకి నిర్లక్ష్యానికి చాలా పెద్ద తేడా ఉంది. బోడిగుండికి మోకాలకు ఉన్నంత తేడా ఉంది. అంటే కేసులో బలం తగ్గిపోతుందేమో ఒక రకంగా. ఆయన మాటలో బలం తగ్గిపోయింది అనమాట. అదే ఆయన ఆరోపణలో బలం తగ్గిపోయింది. ఇది నెంబర్ 1. రెండవది, కేసు డైవర్షన్ కోసం అన్నటువంటిది కరెక్టే, కానీ కోర్టు ఆ టైంలోనే తీర్పిచ్చింది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే వీళ్ళందరిని అరెస్ట్ చేయాలని వాళ్ళు చాలా కసిగా ఉన్నారు చాలా రోజుల నుండి. అప్పుడు ఆ రోజున జరిగినప్పటి నుంచి కసిగా ఉన్నారు. కానీ ఆ రోజున ఇప్పుడు ఆ కార్యాలయం మీద దాడి చేసిన ప్రతి ఒక్కడు ఎవరెవరు అనుచరుడో వాళ్ళకి తెలుసు బాగానే. తెలుగుదేశం వాళ్ళ సమాచారం అంతా సేకరించుకుని ఉన్నారు, ప్రిపేర్డ్గా ఉన్నారు. అధికారంలో రాగానే చెయ్యాలనుకున్నారు. కానీ ఈలోపు కోర్టుకు వెళ్ళడం వల్ల ఆగున్నారు. కోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్కి సంబంధించి తిరస్కరించింది ఆ టైంలో, వరద టైంలోనే. కాబట్టి వెంటనే అరెస్టుల చర్యలకు ప్రారంభించారు. ఖచ్చితంగా డైవర్షన్ టాక్టిక్స్ కూడా ఉంది అందులో. ఎట్లాగా అంటే విజయవాడ వరదల్లో వైఫల్యాన్ని కవర్ చేయడానికి ఆ టైంలో పడవల వివాదం తీసుకురావడం, లేకపోతే ఈ వివాదం తీసుకురావడం, అలాగే మళ్ళీ కాదంబరి జిత్యానిని బట్టి రావడం, మళ్ళీ అటు పక్కన షర్మిలను తీసుకురావడం, ఇవన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్సే. అంటే అక్కడ ప్రజలు అసంతృప్తితో, ఆగ్రహంతో, ఆవేదనతో రగులుతున్నప్పుడు ఆ అంశాల మీదకి చర్చ పోనీయకుండా ఇటు పక్కకి చర్చ తీసుకురావడం అన్నట్టు డైవర్షన్ పాలిటిక్సే. అంటే ఎంత డైవర్షన్ చేసినా కోస్తా ప్రాంతం మినహా మిగిలిన రాష్ట్రం అంతా డైవర్ట్ అవ్వగలదేమో కానీ వరద బాధితుల ప్రాంతం అయితే మాత్రం ఈ విషయాలు ఏం పట్టించుకోవు కదా. ఇక్కడ ఏం జరిగింది, మా సహాయ చర్యలు అందుతున్నాయి లేదా, పరిహారం ఎంత ఇస్తారు, దీని గురించి ఆలోచిస్తారు కదా. అంటే ఇప్పుడు బేసిక్గా ఆయన అన్న పదం అది అర్థం అంతే. డైవర్షన్ ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి డైవర్షన్ టాక్టిక్స్ జరిగినాయి. తెలుగుదేశం నాయకుడిని ఏమన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఒక రూట్లోకి ప్రచారం తీసుకెళ్ళటం కానీ అట్లాంటివి జరిగినాయి. అయితే ఇక్కడికి అప్పటికి తేడా ఏంటంటే, ఇక్కడ వరదల నుంచి డైవర్ట్ చేయడానికి జగన్ అట్లాంటి కరోనా నుంచి డైవర్ట్ చేయడానికి రాజకీయాలు, లేకపోతే కనుక అప్పుడు వచ్చిన వరదల నుంచి డైవర్ట్ చేయడానికి రాజకీయాల్ని అలాగ వాడేవాడు కాదు అతను. ఇంకా ప్రచారం కోరుకునేవాడు. ఏది చంద్రబాబు అరెస్టు, రవీంద్ర అరెస్టు, ఇట్లాంటి అరెస్టులప్పుడు ప్రచారం ఎక్స్పెక్ట్ చేసేవాడే తప్పించి డైవర్షన్ కోరుకునేవాడు కాదు. ఇక్కడ డైవర్షనల్ టాక్టిక్స్ నడిచినాయి. అదే విషయం అతను ప్రస్తావించుకొస్తుంది. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ వ్యాఖ్యలు చేయడం, అంటే జైలుకి వెళ్ళి అక్కడ పరామర్శించిన తర్వాత వరదల గురించి మొత్తం అక్కడ మీరు చూసే ఉంటే ఒక రకంగా మొత్తం ప్రస్తావించి, అది కూడా 10 పేజీలు ఎంతో పేపర్లు తీసుకొచ్చి అంటే పాత పద్ధతిలోకి మళ్ళీ వచ్చేసారు ప్రతిపక్ష నాయకుడు అని అనుకోవాలా, యాక్టివ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండే నాళ్ళకే అని అనుకోవాలా? బేసిక్గా జగన్ చేస్తున్నటువంటిది ఇప్పటికైనా తన విధానాన్ని తను మార్చుకోవాలి. ఇవాళ తను చేసింది 100లో 10% అనుకోవాలి. ఎందుకు అంటే ఎక్కడ సపోర్ట్ ఉంది కార్యకర్తకి? జైలుకి వెళ్ళినప్పుడు పరామర్శించడం కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోట్లది ఉంది, నువ్వు వెళ్ళి ధర్నా కూర్చోవాలి, సుప్రీంకోర్టుకి వెయ్యాలా, ఏంది ఇది, వీళ్ళు హైకోర్టుకి వెయ్యాలా, ఏంది ఇది, బోట్లేంది, బోట్లతో బ్యారేజీని గుద్దేయడం ఏంటి, ఈ టైంలో ఈ మాటలేంటి అని ఏమన్నా లీగల్గా ఫైట్ చేశారా? అంటే
అప్పుడు అప్పుడు ఆ బోట్లు మావే అని ఒప్పుకున్నట్టు అవుదా వైసీపీ నేను అనేది అదే, ఇక్కడ వైసీపీ అని ప్రభుత్వం అంటోంది, అసలు అట్టెట్లా అంటదని కదా వెళ్ళాల్సింది, అది అవును అట్లెట్లా అంటది అని కదా వెళ్ళాల్సింది. ఇంకోటి బోట్లు గుద్దితే బ్యారేజీలు కూలిపోతాయా తేల్చమని చెప్పి నిపుణులతో సిబిఐ దర్యాప్తు చేయించమని అడగాలి కదా అవసరమైతే. అట్లాగే కరెక్ట్గా వరదల సందర్భంలో నిర్లక్ష్యం ఇదిగో అని కోర్టులో కేసు వేసారేమన్నా, సమాచారం అందించిన వాళ్ళందరి మీద కేసు పెట్టాలా, సిబిఐ దర్యాప్తు జరపాలా. శనివారం సాయంత్రం అనగా గండు పడితే ఆదివారం పొద్దున ఇళ్లలోకి నీళ్ళు వచ్చేదాకా సమాచారం అందించలేదు, క్రైమ్ అనే పాయింట్ ఎవరన్నా కేసేసారా, ఆందోళన చేశాడా, ఓ ధర్నానో ఒక ఉద్యమమో చెయ్యాలి కదా. లేదా తప్పుడు కేసులు పెడుతున్నప్పుడు వెళ్ళి కూర్చోవాలి కదా, ఎట్ట పెడతావు చూస్తా నేనని. చేస్తున్నారా ఇక్కడ? ఏంటంటే ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలో సిఇఓ ఆ పైన ఉన్నటువంటి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ తరహా వ్యవహారం. ఏంటంటే ఆయన మాట్లాడతాడు, ఏది శనివారం ఆదివారం సెలవు తీసుకుంటాడు, ఊరు వెళ్ళిపోతాడు, ఏదో సోమవారం మంగళవారం వస్తాడు, వచ్చి ఓ 2 స్టేట్మెంట్లు ఇస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఏదో 2-3 ప్రభుత్వానికి సంబంధించి ఆ నియామకం ఈ నియామకం, ఏది ప్రభుత్వం ఏదో 2 స్టేట్మెంట్లు, అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా తన పార్టీకి సంబంధించి 2 నిర్ణయాలు. ఇది ప్రస్తుతం జగన్ చేస్తున్నటువంటి చర్యలు. అంటే కార్యకర్తలకి మనోధైర్యం ఇచ్చే రోడ్డు మీద తను కూర్చునేదాకా రాజకీయం అనేది తనని వెంటాడుతుంది, వేటాడుతుంది. మీడియా తనని కిల్ చేసేస్తుంది, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే ఉంటుంది. కానీ ఫైనల్గా ఒకటి సార్, అంటే ఇది కొంచెం అసందర్భమైన 2 రోజులుగా ఆయన పాస్పోర్ట్ సంబంధించి నడుస్తున్న వ్యవహారం, తాజాగా హైకోర్టు కూడా 5 ఏళ్లకు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అనేది, ఇప్పుడు మళ్ళీ ఈయన లండన్ వెళ్ళిపోబోతున్నారు అనే ప్రచారం ఆల్రెడీ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. అంటే ఈ సమయంలో నిజంగా వెళ్తే ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుందా అధికార పక్షానికి విమర్శించడానికి? ఇప్పుడు చంద్రబాబు గారు ఇంటికి వచ్చేసారు, రేపు పొద్దున హైదరాబాద్ వెళ్తాడు. పవన్ కళ్యాణ్ గారు నేను హైదరాబాద్ పోయి అక్కడ రేవంత్ రెడ్డికి ఇచ్చి రాలేదా? వరదలు జరుగుతున్నప్పుడు ఉండాలి, ఆ తర్వాత ఇంకేం చేస్తారు? ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది? అంతేనా? ఈయనేమో అన్నం వండి పెట్టడు కదా, లేకపోతే ఈయనేమో ఇంటికి ఏం చేయడు కదా, అది చేయాల్సిన ప్రభుత్వ బాధ్యత కదా. మొన్న ఆగాడు, ఈ ట్రిప్ వెళ్తాలో తప్పేం లేదు. అంటే హైదరాబాద్ అంటే వేరు, కానీ లండన్ అంటే మినిమం ఈసారి ఒక 4 రోజులైనా ఉండొస్తారు. 4 రోజులు ఉంటాడని నేను అనుకోవట్లేదు. 4 రోజులకి అక్కడికి వీసా తీసుకుని ఉండొచ్చు, వారం 10 రోజులు ఉండొచ్చు మేబీ. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్సీ కేసు పెట్టాలనేది ఒకటి, అలాగే బోసిడీకే అనే పదానికి ఆయన ఇచ్చిన క్లారిటీ మరొకసారి భావోద్వేగాన్ని రెచ్చగొట్టేలా ఉందా, కొత్త రాజకీయం మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? చూద్దాం.